హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లో ఆలుగడ్డలు ఉంటే 10 నిమిషాలు ఇంత టేస్టీ దోశ చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారండి. ఆలుగడ్డ దోశ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఇప్పుడు ఈ ఆలుగడ్డ దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఈ కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి వేసుకుంటున్నానండి. పొడి బియ్యం పిండి. 2 కప్పుల బియ్యం పిండికి 3 ఆలుగడ్డలు తీసుకుంటున్నానండి. ఈ సైజులో ఉన్నాయి కదా, ఇవి పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి కదండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ అయింది కదా, దోశ పిండిలాగా అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పిండి మొత్తాన్ని. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసేస్తారు, ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోండి, చిటికెడు సోడా వేసుకోవాలండి. జీలకర్ర సోడా స్కిప్ చేస్తే చేయొచ్చండి, ఏం పర్వాలేదు. అయినా దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన దోశ పిల్లం పెట్టి బాగా హీట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకొని 2 గరిటెల పిండి వేసుకుంటున్నానండి పెనం మీద డైరెక్ట్గా. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలండి పిండి మొత్తం. ఇలా దోశలా చేసుకొని పైనుంచి ఆయిల్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడకనిద్దాం. చూడండి ఎంత చక్కగా ఊడొస్తుందో, పెనానికి అంటుకోకుండా. ఈ ఆలుగడ్డ దోశ చాలా రుచిగా ఉంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ దోశని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా దోశ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశ చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అంతే ఫ్రెండ్స్, బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ ఆలుగడ్డ దోశ రెడీ. పల్లీ చట్నీ, టమాటా చట్నీ లేదా మటన్ చికెన్ సూప్లోకి చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్, స్వీట్స్, కర్రీస్, చట్నీస్ అన్నీ ఉన్నాయండి, చూడండి ఫ్రెండ్స్. ఈ రోజుతో మన ఛానల్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ప్రయాణంలో నన్ను నమ్మి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో రేపు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.